హాయ్ ఫ్రెండ్స్, అందరూ మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ రంగస్థలం మూవీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చిట్టిబాబు అంటే రామ్ చరణ్ నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిట్, నాన్ బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. ఆ మూవీ రంగస్థలం, సుకుమార్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చిన ఫస్ట్ మూవీ రంగస్థలం. ఆ మూవీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అది పర్ఫార్మెన్స్ అయినా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ, సౌండ్స్ అయినా కానీ, సాంగ్స్ అయినా కానీ, మాస్ ఫైట్ సీన్స్ అయినా కానీ, ఎమోషనల్ సీన్ అయినా కానీ, ఏదైనా సరే ఒక ప్రొటెస్ట్ని ఒక మన అందరినీ ఒక ఎనర్జీ ఇచ్చిన సాంగ్, మన అందరినీ ఎనర్జీ ఒక ఎమోషనల్ తీసుకుపోయిన మూవీ రంగస్థలం అన్న చరణ్ అన్న కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ద సెకండ్ కాంబినేషన్ సుకుమార్ అండ్ రామ్ చరణ్లో వీళ్ళిద్దరి మధ్యలో వస్తున్న సెకండ్ కాంబినేషన్ RC-17. ఈ ఒక్క కాంబినేషన్ విన్న తర్వాత నా నోట్లోంచి ఒక్క మాట కూడా రావట్లేదు. అసలు ఎందుకు, ఏంటిది, అసలు మూవీ పేరు ఏంటిది, మూవీ పెడుతున్న బడ్జెట్ ఎంత, మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏంటిది అనేది ఈ ఒక్క వీడియోలో మనం ఫుల్గా తెలుసుకుని ప్లీజ్ నా కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకుమించి నేను మీ నుంచి ఏం కోరను. అండ్ ప్లీజ్ వీడియో మాత్రం లాస్ట్ చూడండి, ప్రతి ఒక్క స్కిప్ చేయకుండా హీరో ఎవరు, విలన్ ఎవరు అండ్ హీరోయిన్ ఎవరు అనేది మన యొక్క ఫుల్ వీడియోలో తెలుసుకున్నాం. అండ్ సుకుమార్ అండ్ రామ్ చరణ్, దిస్ ఈస్ ఏ సెకండ్ కాంబినేషన్ ఆఫ్ RC-17. నిజంగా నాకైతే పిచ్చ హ్యాపీ. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం కాదు, ఇది అస్సలు పాన్ ఇండియా ఫిలిం కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, దిస్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఫిలిం అంతే. ఇది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం. దిస్ ఈజ్ బడ్జెట్ వచ్చేసి దాదాపు 400 crores బడ్జెట్ వచ్చేసి దాదాపు 400 crores పెట్టి అయితే తీస్తున్నారు. అండ్ షూటింగ్ మేలో అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ పెద్ద మూవీ రిలీజ్ అయిన తర్వాత దాని ఒక హిట్ అయినా కానీ ఏదైనా కానీ అది చూసిన తర్వాత పెద్ద RC-17 మే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది నేను చెప్తున్నది కాదు, మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒక మాట అన్నారు ఇది. అండ్ ఇందులో విలన్ ఎవరంటే మీరు అసలు ఇమాజిన్ కూడా చేసుకోవాలి. ఒక టూ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక హీరో విలన్స్, ఒక టూ బెస్ట్ ఫ్రెండ్స్ ఎదురైతే ఒక మూవీలో ఇంతవరకు ఏ ఒక్క మూవీ పడలేదు వాళ్ళిద్దరి మధ్యలో. ఇది మాత్రం పక్క. అండ్ రాణా దగ్గుపాటి ఈ యొక్క మూవీలో విలన్గా అయితే యాక్ట్ చేస్తున్నాడు. అండ్ ద మెయిన్ ఆప్షన్ ఏదైనా ఉందంటే విజయ్ సేతుపతి. మీ అందరూ తెలుసుగా విజయ్ సేతుపతి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా కానీ ఎలా ఉంటుందో. నిజంగా వీళ్ళిద్దరిని పెట్టి ఒక ప్రొటెషనల్ విలన్ అయినా కానీ, ఒక హైప్ అలాంటిది అయినా కానీ, ఒక హీరో ఇద్దరు విలన్స్ పెట్టి తీస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్. అది ఇది పైగా ఇంటర్నేషనల్ ఫిలిం, ఇది పాన్ ఇండియా ఫిలిం కూడా కాదు ఇది. అండ్ స్క్రిప్ట్ ఈస్ లాక్డ్. అంటే మొన్న చరణ్ అన్న జపాన్లో ఎక్కడో వెళ్ళినప్పుడు ఒక మూవీ స్క్రిప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నారు. నిజంగా నాకైతే అది చెప్పాల్సిన అవసరం. ఈసారి మాత్రం చెప్పి మరి జాతిని తెగుతాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్తో ఏదో అయిపోయింది పర్ఫార్మెన్స్ అయినా కానీ ఏదైనా అది పక్కన పెట్టేయండి. బట్ ఏంటంటే RC-16 RC-17 మాత్రం తక్కువ వేయడం మాత్రం పక్కా. అంటే అంటుంటారు కదా, రామ్ చరణ్ నాకు పర్ఫార్మెన్స్ రాదు, రామ్ చరణ్ అన్నకు ఎక్స్ప్రెషన్ అనేది రాదుగా. ఒక డై హార్డ్ ఫ్యాన్గా చెప్తున్నా, రంగస్థలం మూవీ కింద ఏ బాహుబలి మూవీ పనికిరాదు, ఏ KGF మూవీ పనికిరాదు, ఏ పుష్ప మూవీ పనికిరాదు. నిజంగా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని, ఏ స్థలాలైనా కానీ, ఏ మూవీ ఎంత పెద్ద హిట్ అయినా కానీ, ఏదైనా సరే రంగస్థలం మూవీ కనుక పాన్ ఇండియా మూవీలో పాన్ ఇండియా స్టేజ్లో రిలీజ్ చేస్తుంటే ఒక రేంజ్, ఒక హైప్ని క్రియేట్ చేసేది మూవీ మాత్రం. అంటే జస్ట్ మధ్య 400 crores పెట్టి అయితే తీస్తున్నారు. ఈ యొక్క 400 crores అయినా కానీ ఏదైనా సరే చెప్తుంటేనే గూస్ బాంబ్స్ వచ్చేలా ఉంటాయి. నాకైతే అసలు గూస్ బాంబ్స్ అంటే పోస్టర్ చరణ్ అన్న బర్త్డే రోజు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట సుకుమార్ గారు. జస్ట్ RC-17 ఒక రెండు గుర్రాలు ఇలా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూసిన తర్వాత అర్థమైంది, ఒక కౌబాయ్ ఖచ్చితంగా 90% పెట్టే అవకాశం, ఒక కౌబాయ్ అని పెట్టే అవకాశం అయితే చాలా ఉంది టైటిల్. అది కన్ఫర్మ్ అయితే నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే కౌబాయ్ అని పెట్టినా పర్లేదు, ఏ మూవీ పెట్టినా పర్లేదు. బట్ ఏంటంటే మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే సుకుమార్ గారి మన మూవీ తెలుసు ఎలా ఉంటుంది ఏంటిది అనేది. అది ఖచ్చితంగా వేరే దాని ఆ మూవీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ ఈస్ ద RC-17 కాంబినేషన్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ మీ నుంచి నేను కొరది ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాజ్ అ బ్రదర్, ఫ్రెండ్గా మాత్రం